అది 2010. ఇప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రస్తుత ప్రధాని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ కుడిభుజం. సొంత రాష్ట్రం గుజరాత్లో 2 ఏళ్లు బహిష్కరణకు గురయ్యారు అమిత్ షా. ఒక ఫేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షాకు సుప్రీంకోర్టు బహిష్కరణ విధించింది. 2004 అక్టోబర్, నవంబర్లలో ఆర్ఎం మార్బుల్స్, సంగం టెక్స్టైల్స్ యజమానులను బెదిరించి సోహ్రాబుద్దీన్ డబ్బులు వసూలు చేశాడు. 2005 నవంబర్లో అహ్మదాబాద్ శివార్లలో సోహ్రాబుద్దీన్ని గుజరాత్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అతని భార్య కౌసర్బీ కూడా హత్యకు గురయ్యారు. గుజరాత్లోని యాంటీ టెర్రర్ స్క్వాడ్ అంటే ఏటీఎస్ సోహ్రాబుద్దీన్ అనే ఉగ్రవాది మోదీని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు, అందుకే అతన్ని ఎన్కౌంటర్ చేసినట్లు చెప్పారు. అదో ఫేక్ ఎన్కౌంటరా, కొంతమంది ప్లానింగ్ మర్డరా? డీటెయిల్గా చూద్దాం. సోహ్రాబుద్దీన్, కౌసర్బీల ఎన్కౌంటర్లు ఫేక్ అని, కేవలం అనుమానంతోనే వాళ్లను చంపినట్లు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో అంగీకరించింది. హత్య, నేరపూరిత కుట్ర, కిడ్నాప్ వంటి అభియోగాలు మోపబడి రాష్ట్రంలోని సీనియర్ మోస్ట్ పోలీసులు కొందరు జైల్లోకి వెళ్లారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అమిత్ షాకు సుప్రీంకోర్టు 2 ఏళ్లు గుజరాత్ బహిష్కరణ విధించింది. అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అమిత్ షా సన్నిహితుడు నరేంద్ర మోదీని. 2014లో అమిత్ షా సోహ్రాబుద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్లు నిర్దోషిగా బయటపడ్డారు. అప్పటి నుంచి తన రాజకీయ ప్రస్థానం ఊపందుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలకు అమిత్ షా కేర్ ఆఫ్ అడ్రస్. ప్రతిపక్షాలకు ఘాటుగా సమాధానం చెప్తారు ఆయన. కొన్నిసార్లు అవి మిస్ఫైర్ కూడా అవుతూ ఉంటాయి. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం పెద్ద దుమారమే రేగుతోంది. 2024 డిసెంబర్ 17న రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరుగుతోంది. పదే పదే అంబేద్కర్ పేరు అనడం ప్రస్తుతం అందరికీ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. దానికి బదులు ఏదైనా దేవుడి పేరు తలుచుకుంటే వచ్చే జన్మలో స్వర్గానికి వెళ్తారంటూ కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఇప్పుడు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్టేట్మెంట్పై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఈ వ్యాఖ్యలను ఖండించారు. అమిత్ షా వ్యాఖ్యలు కొత్త ఏం కాదు, బీజేపీ మనస్తత్వాన్ని ప్రతిబింబించాయంతే అని అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ అన్నారు. భారతీయ జనతా పార్టీ పూర్వరూపాలైన జనసంఘ్, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని ఆమోదించే టైంలో అంబేద్కర్ను వ్యతిరేకించాయని ఆయన గుర్తు చేశారు. గతంలో మహాత్మా గాంధీపై కూడా అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయ్పూర్లో అమిత్ షా మాట్లాడుతూ వైశ్య కులాన్ని ఉద్దేశిస్తూ గాంధీ తెలివైన వ్యాపారి, చతుర్బనియా అని అన్నారు ఆయన. గాంధీ ఓ తెలివైన వ్యాపారి అని, కాంగ్రెస్ పార్టీ గురించి ముందే ఊహించి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఆయన సూచించారని చెప్పారు. కానీ అప్పుడు ఆ పార్టీని కొందరు రద్దు చేయనివ్వలేదని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జాతిపితను, స్వాతంత్ర ఉద్యమాన్ని అవమానించడమేనని, ఇందుకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అమిత్ షా హైదరాబాద్లో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యల చుట్టూ పెద్ద హైడ్రామానే క్రియేట్ అయింది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియో వైరల్ అయింది. ఈ ఫేక్ వీడియోపై కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇవే కాదు, అమిత్ షా మాటల చుట్టూ తిరిగిన వివాదాలు చాలానే ఉన్నాయి. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గొడవలు జరుగుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. విపక్షాలన్నీ కుక్కలు, పిల్లులు, ముంగసులు, పాములు లాంటివని, ఓ పెద్ద ఉప్పెన వస్తే అవన్నీ చెట్టెక్కుతాయంటూ కూడా చెప్పుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 2019లో లోక్సభ ఎన్నికలకు ముందు ముంబైలో జరిగిన ఓ మీటింగ్లో ఈ కామెంట్స్ చేశారు ఆయన. అప్పుడు అమిత్ షా మాటలు రాజకీయంగా పెను దుమారాన్ని సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులను కుక్కలు, పిల్లులు, పాములు అని విమర్శించారు ఆయన. అమిత్ షాకు ఇలాంటి వివాదాలు కొత్త ఏం కాదు. జాతీయ రాజకీయాల్లో ఆయన ఎప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.